ఉపచారపూర్వం గూండా జగన్ 2 అవర్స్ రన్ టైంతో మలయాళంలో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూశాక నాకైతే ఏం లేదండి, ఫుల్ బోరింగ్ మూవీ. వెడ్డింగ్ చుట్టూ తిరుగుతుంది, చెప్పడానికి ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా దొరకలేదు. ప్రామిసింగ్గా స్టార్ట్ అయ్యి ఎంత బోరింగ్గా వెళ్ళిందో మాటల్లో చెప్పలేను. క్లైమాక్స్లో చూపిద్దాం అనుకున్న ఆ ట్విస్ట్ బాగుంది, కానీ అది కూడా ఓవర్ ద టాప్. మోర్ ఓవర్ ఆ ట్విస్ట్ వచ్చేసరికి ఓపికంతా అయిపోతుంది. ఎక్కడ అసలు చెప్పుకోదగ్గ ఒక్క సీన్ లేదు. పేరుకే గుండా కానీ పెళ్లి వాతావరణం మొత్తం క్లమ్జీ, ఫిల్లర్ సీన్స్తో తీసినట్టు తీశారు. టైం వేస్ట్ చేసుకోకండి, ఫ్యామిలీతో చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ అయితే లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 2002లో పెద్ద గోండా అయిన హీరో కట్ చేస్తే 2021లో అదే గోండా అతని మేనకోడలికి పెళ్లి చేయడానికి సిద్ధపడతాడు. కానీ ఆ అమ్మాయి వేరొకరిని ప్రేమించిందని తెలిసినా సరే పెళ్లికి చేయడానికి సిద్ధపడతారు. సో ఆ పెళ్లి జరిగిందా లేదా, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. సపరేట్గా ప్లస్ మైనస్ అని చెప్పడానికి ఏం లేదు. పెళ్లి ఎన్వైర్న్మెంట్ చూపిద్దాం అనుకున్నారు, వంట వాళ్ళు, చుట్టాలు, పెళ్లి కూతురు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి, కానీ ఏది ఎంటర్టైన్ చేయదు. అదే మ్యాజిక్. అదే మన పాత సినిమా ఒకటి 2003లోనే వచ్చిన వేణుగారి కళ్యాణరాముడు మూవీ తీసుకోండి. పెళ్లి వాతావరణంలోని కామెడీ సీన్స్, సాంగ్స్ ఎంత ఎంగేజింగ్, సరదాగా ఉంటాయి. అందులో 25% కూడా లేదు ఈ మూవీలో. స్టార్టింగ్ ఒకటి పెద్ద రౌడీ బిల్డప్ ఇస్తారు, ఆ తర్వాత అంత ఏం జరిగిందో చూపించకుండా కమీడియన్ లాగా చేసి పడేశారు సజ్జు కురూప్ గారిని. ఇక ఏ సీన్ పడితే ఆ సీన్, ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్, మధ్య మధ్యలో సాంగ్స్, వీక్ అండ్ బోరింగ్ నెరేషన్ విత్ డ్రాగడ్ సీన్స్. కెమెరా వర్క్ పెద్దగా లేదు, మ్యూజిక్, స్టోరీ హైలైట్ అని చెప్పడానికి పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఓన్లీ ఒక్క విషయం మెచ్చుకోవాల్సింది ఏంటంటే అంతమంది జనాల్ని హ్యాండిల్ చేయడం. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, సింగిల్ లైన్లో చెప్పాలంటే మీ టైంని సేవ్ చేసుకోండి. ఇట్స్ అ బోరింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.